అదొక జిల్లా కేంద్రం. అక్కడ ప్రత్యేక కూడికల కొరకు అక్కడ ఎల్డర్గా ఉన్న అంకుల్ నన్ను పిలిచినాడు. వెళ్ళిన తర్వాత మందిరము అక్కడ అన్ని సంఘాలు చూసి చాలా అబ్బరం అనిపించింది. పరిచయం అయిపోయిన 3 రోజుల తర్వాత నేను అడిగాను, అంకుల్ దేవుడు ఇంత అద్భుతమైన కార్యం ఎలాగ జరిగించినాడు అని అంటే ఆయన అప్పుడు చెప్పడం ఆరంభించినాడు. ఆ ఊర్లో పేరు మోసిన నాస్తికుడు ఆయన. మరి మీరు ఎలాగ రక్షించబడ్డారు? మా ఊర్లో ఒక విధురాలు ఉందయ్యా, ఆమె ద్వారా నేను ప్రభువులోనికి వచ్చినాను అని అన్నాడు. షాక్. ఆమె మంచి ప్రార్థనా పర్రాలు, ఆమె కుమారుడు ఉన్నాడు. నేను వచ్చే వ్యాపార కేంద్రానికి దారిలో మధ్యలో ఆమె ఇల్లు. ఆమె ఓ రోజు ఉదయం ప్రార్థన చేస్తున్నది ఇంటి దగ్గర. ఇంకా అటు ఇటు వెళ్ళేటప్పుడు కొంతమందిని పలకరించడం, ముఖ్యంగా నాస్తికులకి క్రైస్తవులను టచ్ చేయడం వాళ్ళకి అలవాటు. నేను అడిగాను ఒకరోజు ఉదయం ప్రార్థన చేస్తుంటే, ఏమ్మా ప్రార్థన చేస్తున్నామని. మాకు ఈరోజు భోజనం కావాలా సార్, అందుకనే ప్రార్థన చేస్తున్నాం. భోజనానికి కావాలని ప్రార్థన చేస్తారా? ఏదన్నా చిన్న పని అని చేసుకోవాలా? ఆయన పెద్ద బేకరీ పెట్టినారంట. ఆ బేకరీ దగ్గరికి రమ్మా, అక్కడ ఏదన్నా నీకు అవసరమైన బ్రెడ్, జాము, కేక్స్ ఇలాంటివన్నీ నువ్వు తెచ్చుకోవచ్చు అని అంటే, వద్దు సార్ నాకేం అవసరం లేదు, నాకు ప్రభు పంపిస్తాడనిందంట. ప్రార్థన చేస్తే ఎలాగ పంపిస్తాడమ్మా అని అంటే, అప్పుడు ఆమె అనిందంట, ప్రార్థన చేస్తున్నాను గనక బహుశా వచ్చిన మీరే ఆ బ్రెడ్, జాము, కేకులు తీసుకోమని బేకరీ దగ్గరికి రమ్మని పిలుస్తున్నారు, దేవుడు మిమ్మల్ని నా కొరకే పంపించాడా? అలాగైతే నేను వచ్చి తీసుకుంటా. ఇప్పుడు అవన్నీ ఎందుకులేమ్మా, నువ్వు అక్కడ బేకరీ దగ్గరికి వచ్చి అక్కడ తీసుకుందాం అని చెప్పాడు. 9 గంటల ఆ ప్రాంతంలో ఆ బేకర్ దగ్గరికి వెళ్ళింది. ఆయన చూసాడు కౌంటర్లో కూర్చొని, రే ఆమెకి ఏదన్నా బ్రెడ్లు, జాములు, కేకులు ఇచ్చేసేయండి అని చెప్పింది. నేను అలాగే తీసుకున్నాను. దేవుడు నా అక్కర మీ ద్వారా తీరుస్తున్నాడని మీరు నమ్మితేనే నాకు ఇవ్వండి. నేనేంటమ్మా నమ్ముడు ఏంటి, నేను ఆస్తికుడు, నేను ఎలాగ నమ్ముతా? అయితే నాకు అవసరం లేదు, నేను వెళ్ళిపోతా. మా కడుపులు కాలినా ప్రభు కడుపు కాలకూడదు. రే ఎవడక్కడ A4 సైజ్ పేపర్ ఒకటి ఆమెకి, అమ్మ దీంట్లో ప్రార్థన మనం రాయన్నారు. ఆమె రాసింది, ప్రభువా మా అనుదిన ఆహారము మాకు దయచేయి. త్రాసు ఉంటుంది పాతకాలంలో. ఇప్పుడు ఆమె A4 సైజ్ పేపర్లో రాసిన ప్రార్థన మనవి ఎడం వైపు త్రాసులో పెట్టారు. 1/2 తులం పేపర్ యూతులు పెట్టి యూతులుగా బ్రెడ్లు వేస్తున్నారంట. అక్కడ కిందే ఉంది, పైకి రావట్లేదు. ఇది ఆమెను పిలిచి అడిగాడంట, అమ్మా మీరు తీసుకోండి, ఇవన్నీ తీసుకొని ప్లాస్టిక్ కవర్లు వేసిస్తారు వాళ్ళు, ఇవన్నీ తీసుకోండి మళ్ళీ చూసిస్తాను. అట్లా ఒప్పుకోను నేను. ఆ మనవుకి ఎంత సమానమైన మెటీరియల్ వస్తుందో ఆ మెటీరియల్ ఒకేసారి నువ్వు నాకు తూసి ఇవ్వగలగాల. ఆయన ఒక్కసారిగా తన కుర్చీలో నుండి లేచినాడు, త్రాసు దగ్గరికి వచ్చి చూసినాడు. ఏం జరిగిందో చెప్పున, ఆ త్రాసుకున్న గొలుసు విరిగిపోయింది. ప్రార్థన విరగొట్టగలదు. ఆయన అక్కడి నుండి ఆమెను లోపలికి పిలిచినాడు, 2 చేతులు పట్టుకున్నాడు, కాళ్ళ మీద పట్టడానికి వచ్చిన, అమ్మా నన్ను క్షమించు. ప్రార్థన ద్వారా త్రాసును విడిగొట్టే శక్తి నీకుందని నేను గ్రహించలేకపోయాను. ఆ దేవుడు నాకు కావాలి. అప్పుడు ప్రభు ప్రేమను గురించి ఆమె ఆయనకు చెప్పడం ఆరంభించింది. రక్షించబడ్డాడు. రక్షణలో ఎదుగుతూ ఉండగా ప్రభు ఆయనతో మాట్లాడినాడంట. ఒక స్థలం చూసి ఇక్కడ మందిరం ఏర్పాటు చేయాలని, ఊరికి వెలపట్టు అల్లంత దూరంలో ఒక పెద్ద స్థలం చూసి మందిరం ఏర్పాటు చేశాడు. బ్రదర్ నేను ఇలాగ ప్రభులోనికి వచ్చినాను. ఇది నా ప్రాంతంలో, ఈ రాష్ట్రంలో దేవుడు నాడని రుజువు చేసి విశ్వాసి ఎవరైనా ఉన్నారా?